ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి, నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు పూర్తి, వారం రోజులుగా పూర్తిగా స్తంభించిన వైద్య సేవలు, ఉచిత చికిత్సలు నిరాకరిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు. మురళి గారు, ఇవి అసలు ఎందుకు ప్రభుత్వం పోతే పోయింది, ఇది అసలు అక్కర్లేదనుకుంటుందా? అక్కర్లేదంటే మా విధానం అది కాదు, మేము అసలు ఇక్కడి నుంచి అట్లాంటి ఇవ్వమని చెప్పొచ్చు, కానీ ఈ రకంగా ఇస్తామని చెప్పటం, ఇంకోవైపు బీమా అని అదని ఇదని చెప్పటం, ఇప్పుడేమో నెట్వర్క్ ఆసుపత్రుల వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం, దాంతో ఆగిపోవటం, ఏమనిపిస్తోంది ఈ పరిస్థితి? ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తోంది అనుకుంటున్నారు? ఇది ఒక రకంగా ఏమి చేతగానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతా అని అనిపిస్తా ఉంది. దశల వారీగా మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో రోజు రాష్ట్రం సంపదతో అసలు వైభోగంగా ఉందని చెప్పి ఆయన ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ ఉంటారు. మరోవైపునేమో ఇట్లాంటి రకమైన చర్యలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా మనం గమనించాల్సింది, నిన్నలే మొన్న డిప్యూటీ సీఎం ఉచితాలు వద్దని చెప్పి చేసినటువంటి ప్రకటన కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటి మీద ఆయన ఒక కామెంట్ కూడా చేశాడు ఎక్స్ లో. అవును, నేను యూత్ తో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా ఉచితాలు వద్దు, మాకు ఒక 25 ఏళ్ల భవిష్యత్తును మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడేమో ఆసుపత్రులకి డబ్బులు ఇవ్వరు, ఉచితాలకి డబ్బులు ఉండవు, లేదా ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ రకరకాలుగా మీరు చేస్తూ ఉంటారు. కానీ పందేరం చేస్తున్న రాష్ట్రంలో భూములన్నిటి కూడా లక్షల ఎకరాల భూముల్ని ఈ 16 నెలల్లోనే విచ్చలవిడిగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్దోళ్ళకి చేస్తున్నారు. పెద్దోళ్ళకి వచ్చేటప్పటికి డబ్బులు ఉంటాయి, పెద్ద పెద్ద అదానీలు, అంబానీలు, లేదా ఇంకా ఇట్లాంటి పెద్దవాళ్ళకి అందరికీ ఏమైనా చేస్తారు మీరు. అవన్నీ కూడా మనం డీటెయిల్స్ మాట్లాడచ్చు. కానీ ఈ పద్ధతి మాత్రం సమంజసం కాదు. పేదలకు ఉపయోగపడే పథకాలకేమో డబ్బులు ఉండవా? మీకు నచ్చిన వాటిని, పంచే వాటిని మీకు కావలసినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడానికైతే ఏమైనా చేస్తారు. ఎంత డబ్బులైనా వచ్చేస్తే వాటికి 99 పైసలు ఎకరాకు కూడా ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఉచితాలుగా కనపడడం లేదా అని చెప్పి, అంటే అట్లా కాదుగా పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ చెప్పారు కాబట్టి చెబుతున్నాను. మరి ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో అసలు 1,50,000 కోట్ల హామీలు ఇచ్చేశారు కదా, అప్పుడు బ్రహ్మాండం, ఇంకా జగన్ గారి కంటే ఎక్కువ చేస్తామని కూడా చెప్పారు కదా. ఇప్పుడేమో పాత ఎప్పుడో జరిగింది అని చెప్పి భవిష్యత్తు 25 ఏళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారని ఇప్పుడు ఆయన అన్నాడు. మీరు ఆ రిఫరెన్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఎన్నికల ప్రచారం ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు కదా. ఏ రకంగానూ చూసినా ఈ రోజు ఆ రోజు ఎన్నికలకు ముందే ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం మాట్లాడారు, ఇప్పుడు పూర్తి రివర్స్ లో మాట్లాడడం అని అంటే, మీరు ఇచ్చినటువంటి ఏమన్నా ఎన్నికలకు ముందు మేము భూములు ఇట్లా పందేరం చేస్తామని ఏమన్నా ఒక్క సభలోనే చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము ఇట్లా పంపిణీ చేస్తాము, ఇష్టానుసారంగా మేము ఇస్తాము అని చెప్పి ఏమన్నా 10 లక్షల ఎకరా ఈరోజు ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా, దానికి ప్రతి మంత్రివర్గ సమావేశం మీరు చూడండి, భూములు కేటాయింపులు, పెద్ద గ్రాఫిక్స్, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఉద్యోగాలు వచ్చేస్తాండి, పెట్టుబడులు వచ్చేస్తాండి, కుప్పలు తెప్పలుగా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతుంది, భారతదేశంలో అత్యంత ఆ యాంగిల్లోకి మళ్ళీ వెళదాం. ఆ యాంగిల్ మళ్ళీ వెళ్ళొచ్చు మనం, ఎట్లాగో గూగుల్ దాని మీద వాటి మీద మాట్లాడుకుంటాం కాబట్టి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పేదలు ఇబ్బంది పడుతున్నారా లేదా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె వల్ల? ప్రభుత్వం కనీసం రాజీ కూడా కాదు, సంప్రదింపులకు కూడా పిలవట్లేదు అనేది ఉన్న సమాచారం. అవును, కరెక్టే, దాంట్లో ఏం సందేహం లేదు. నా అభిప్రాయం కూడా అది. ఎందుకనంటే పేదలకు ఉపయోగపడే వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఈ రకమైనటువంటి పద్ధతి సమంజసం కాదు. ఏమన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉండాల్సినవి ఏమీ ఉండడం లేదు, అక్కడ జీతాలు కూడా ఇవ్వడం లేదు వర్కర్స్ కి, నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నటువంటి పరిస్థితి, పనిభారం విపరీతంగా పెరిగిపోయింది, వస్తున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, అక్కడ మందులు కూడా ఉండవు. ఈ కనీసం నేననేది ఏదో ప్రైవేట్ ఆసుపత్రులు కాదు, ఏవన్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ నిధులు రావు, వాళ్ళు నిధులు కేటాయించరు. ప్రైవేట్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు డబ్బులు ఇస్తే మేము చేస్తాం, లేదంటే మేము ఎత్తేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం వైద్య రంగం బలహీన పడిపోయే పరిస్థితి ఉంది. ఇది అల్టిమేట్ గా తీవ్రమైనటువంటి ప్రమాదం, ప్రజా ఆరోగ్యానికే, ఒక సామాజిక ఆరోగ్యానికి నష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పూర్తిగా పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటికి నిధులు కేటాయింపు దగ్గర ఆటంకాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్, రాజీవ్ గారు. సార్, ఏ ప్రభుత్వం అయినా విద్య, వైద్యం అనేటువంటిది ప్రజలకి ఉచితంగా హక్కుగా అందించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రజా ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ ఈ రోజు ప్రజలకు అందాల్సినటువంటి ఆరోగ్యశ్రీని అనారోగ్యం పాలు చేసి, ప్రజలు ఎవరైనా ఈ పథకంలోకి ఇందాక అన్న చెప్పినట్టు
అప్రకోటీశ్వర్లు ఎవరో రారండి, పేదవారు మధ్యతరగతి వారు వీరే ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉందంటే వాళ్ళు ముందు ధైర్యంగా ఉంటారు. మనిషి ఎవరైనా ఆరోగ్యంగా ఉండడానికి గల మూల కారణం ఏంటంటే ఆత్మస్థైర్యం, ఒక ధైర్యం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఈ ఒసే రావులమ్మ లాంటి ఒక సినిమాలో దాసరి నారాయణరావు గారు ఒక పాట ఉంటారు సార్. అందులో ఆయన చెప్తాడు, అంటే పెద్దన్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకి ఎలా ఉంటది, పేదవాళ్ళకి ఎలా ఉంటది వైద్యం అని భారతదేశంలో ఆయన పాటలో చెప్తాడు. మీ అమ్మకు జలుబు చేస్తే అపోలోలో చేరుతుంటే నా తల్లికి క్యాన్సర్ అయితే ఆకుపసరం మింగుతుండే అని. అంటే పెద్దోళ్ళు డబ్బున్న వాళ్ళ అమ్మకి జబ్బు చేస్తే అపోలోకి వెళ్ళేవారట, పేదవాడి అమ్మకి క్యాన్సర్ వస్తే ఆకుపసరం మింగుతుండే అని సినిమా పాటల్లో ఉండేది. ఇది వాస్తవం. అటువంటి పరిస్థితుల్ని పేదవాడైనా డబ్బున్నాడైనా ఒకే రీతి అయినటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి. డబ్బు లేని కారణంగా ఆరోగ్యం బుగ్గిపాలు అవడానికి వీలు లేదని చెప్పి ఆదుకోవాలనే లక్ష్యంతో గొప్ప మానస పుత్రిక రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఆయన తెచ్చాడు. తర్వాత దీన్ని అన్ని రాష్ట్రాల్లోనే ఇంప్లిమెంట్ చేశారు, ఇతర దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని నుంచి సుమారు 5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ పరిధిలోకి, 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులందరినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 25 లక్షల వరకు వ్యయాన్ని పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 1000 వ్యాధులు ఉంటే 3075 వ్యాధులు పరిధికి పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చాలా ఎక్కువ చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆరోగ్యశ్రీకి పుట్టినిల్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయింది. 3000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్స్ కి వెళ్తే నో వేకెన్సీ బోర్డులు కనబడేవి, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ కి వెళ్తే నో ట్రీట్మెంట్ బోర్డులు కనబడుతున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతకాని తనానికి నిదర్శనం ఈ రోజు. ఎప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి, ప్రజల ప్రాణాలను బలి తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. ఇక